సూపర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉండండి. ఇంకా మన భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసరికి సీ ఫుడ్లో ది బెస్ట్ డిష్ అయితే చేస్తున్నా. ఈ ఫిష్ తిన్నారంటే మీరు నిజంగా మైమర్చిపోతారు. ఆర్కే బీచ్ రోడ్లో ఏ ఫుడ్ కోర్ట్కి వెళ్ళినా, ఏ ఫుడ్ ట్రక్కి వెళ్ళినా ఈ ఫిష్ కంపల్సరీ దొరుకుతుంది. అదే మన పాల బొంత అండి. పాల బొంత, పాల పరుగులు అని కూడా అంటారు. చిన్నగా ఉంటాయి, ఒకటే ముళ్ళు ఉంటాయి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నేను ఏదైతే కొన్నేళ్ల క్రితం నేను చేసిన బిజినెస్ లో నేను చేసిన రెసిపీని మీకు ఈ రోజు మొత్తం చూపిస్తున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. రెసిపీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్, చూస్తున్నారు కదా, దీన్నే పాల బొంత అంటారు. నేనైతే అక్కడ హెడ్ అండ్ టైల్ ఉంచేవాను, ఎందుకంటే ఇదే ఫిష్ తెలియడానికి. మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు కట్ చేసుకోవచ్చు. సో గైస్, ఒక నిమ్మకాయని అయితే పిండుకున్నాం, జ్యూస్ మొత్తం తీసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నా. అండ్ దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్. బాగా మసాలా పట్టేంత వరకు చేపలను కలుపుకోవాలి. మసాలా మొత్తం పట్టించాలి. అప్పుడే మీట్లోకి స్పైసీ, సాల్టీ, ట్యాంగినెస్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ క్రిస్పీనెస్ వచ్చేదానికి కోటింగ్ అయితే కలిపేసుకుంటున్నాను. బాగా మసాలా పెట్టించుకున్న చేపల్ని ఒక 1/2 అవర్ దాకా మ్యారినేట్ చేసుకోండి. మొత్తం కోటింగ్ అంతా పట్టాలి. చూసారు కదా ఫిష్ మొత్తం కోటింగ్ ఎట్లా ఉందో. అలాగే హెవీ కోటింగ్గా ఉండి పిండిగా ఉండకూడదండి, లైట్గా ఉండాలి కోటింగ్. లైట్గా క్రంచీనెస్ రావాలి, మీట్ సాఫ్ట్గా ఉండాలి. ఏమన్నా రంగు ఉందండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామని. ఈ చేపతో కళ్ళు ముంతుంటే ఉంటుందండి, స్వర్గం అంతే. ఆహాహాహా, ఏమన్నా స్మెల్ వస్తుంది. ఇలాంటి చేప ఫ్రై తోటి ఒక పెగ్ కానీ కళ్ళు కానీ ఉంటే దిమ్మ తిరిగిపోద్ది అంతే. సో మీరైతే రెసిపీ యాస్టీస్ ఫాలో అయిపోండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్తో అండ్ పార్ట్నర్స్తో కూడా కలిసి ఎంజాయ్ చేసే బెస్ట్ రెసిపీ. స్ట్రీట్ స్టైల్లో చాలా సీ ఫుడ్ ఉంటుంది, చాలా ఫిష్ ఫ్రైస్ ఉంటుంది, అందులో ఇదొకటి. రెసిపీ అయితే కుమ్మేసేయండి. నేనైతే ఆగలేకపోతాను, ఇప్పుడే టేస్ట్ చేసేస్తాను. మంచిగా నిమ్మకాయ పిండుకొని ఒక చేపను తీసుకొని సూపర్. సో గైస్, పాలబొంతల ఫిష్ ఫ్రై అయితే చూసారు కదా, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. స్మెల్, ఆ స్పైసీ లెవెల్స్, క్రంచీనెస్, వా, నాకైతే పిచ్చగా నచ్చింది. మీకు కూడా రెసిపీ నచ్చితే వీడియో కింద ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. అట్లాగే మా భోజన్ మందిర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ ఇంకొక మంచి యమ్మీ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.